ఏమే పార్వతి, మన అమ్మాయి అల్లుడు గారు వచ్చారు. వాళ్ళిద్దరికీ ముందు హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేయవే. రోజా ఆగవే. దిక్కు ముక్కు లేని ఆఫ్ట్రాల్ గాడితో సరసాలాడొస్తోంది నీ కూతురు. మన అంతస్తుకు తగిన వాడిని ప్రేమించున్న ఆనందించేవాడిని కూటికి గతి లేని ఈ నా కొడుకుని ప్రేమించింది. మర్యాదగా మాట్లాడండి. రుద్రమనాయుడు గారు ఇంటి దగ్గర వదిలిపెట్టి రమ్మని చెప్పినందువల్లే రోజాను తీసుకొచ్చాను. మర్యాద గురించి నువ్వు నాతో మాట్లాడతావా? పిల్ల చేయకండి. చాలే, ముందు నువ్వు నోర్మి. ఏ రాజా, రంగయ్య, నరసయ్య, ఎక్కడ తెచ్చారా అందరూ? రండ్రా. ముందు నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టి మెడబట్టి బయటికి వెళ్తారా. రండి. కొట్టండి రా, కొట్టండి. మర్యాదగా అమ్మాయిని తీసుకొచ్చి అప్పగించినందుకు నన్నే కొట్టడానికి వస్తారా? నేను తలుచుకున్నానంటే మిమ్మల్ని మీ అయ్యగారిని అందరినీ లేపేయగలను. ఏమిరా, ఏమిది? నిన్నీళ్ళు ఏం చేసిండ్రు? మంచితనంతో రోజాను అప్పగిద్దామని వస్తే నన్ను మనుషులు పెట్టి కొట్టించాలని చూస్తున్నాడు. ఈడి గురించి నువ్వు పట్టించుకోకు, జర తప్పుడు చేయకు. ఆడపిల్ల తండ్రి కదా. ఇగో చూడు, మా తాత ముత్తాతల సంది మా ఇండ్లలో పోరీలు ఏ రోజు మీరలేదు మా మాట. గసొంటిది ఇవాళ నువ్వు వచ్చి మా పోరిని ప్రేమిస్తున్నానంటే మా అందరికి బాధగా ఉంటుంది కదా. మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తారని రుద్రమనాయుడు గారు చెప్పారు కదా, ఇతనేవిడు ఎదురు తిరుగుతున్నాడు. ఈయన సంగతి వదిలే నువ్వు. రుద్రమనాయుడు మాత్రమే కాదు, మా వంశంలో వాళ్ళు కూడా ఎవ్వరికి మాట ఇచ్చినా తల పోయినా సరే మాట నిలబెట్టుకుంటాం. మేమే అడగొస్తాం, నువ్వు రోజా పెదనానగా నేను మాటిస్తున్నాను. గూడెంలో ఉన్న వాళ్ళందరినీ చిత్తకొట్టండి.
ఇరగదీరా మన తడాకా చూపించండి. చూడవే అమరు, ఆ రుద్రమ నాయుడు గారు ఇక్కడికి వచ్చి గూడెం జనాలందరినీ రెచ్చగొడుతున్నాడు. ఛే, ఆ రాక్షసుడికి ఎలాగో తెలిసిపోయింది. ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం లేదు. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏం సార్, నన్ను మీరు బంజారా హిల్స్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళమంది ఇక్కడ గొడవలు చేయించడానికేనా? మగతనం ఉంటే హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకోవాలి. హ, మూతి మీద మీసం ఉంటే సరిపోదు. రేయ్, ఆపండ్రా. వీడిని కొట్టినా కుక్కను కొట్టినా ఒక్కటే. రే నానాజీ, ఎప్పుడైనా ఈ రుద్రమ నాయుడు పవర్ ఏంటో తెలిసిందా? నేనొక్క మాట చెబితే నిన్ను వదిలేశారు. నేను కనుక ఊ అనుంటే నిన్ను ముక్కలుగా నరికి పోగులు పెట్టుండేవారు. వెళ్ళిక్కడి నుంచి.